గైస్ నమస్తే. మీ ఇంట్లో కూడా ఎక్సెల్ సూపర్ బౌల్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కనుక వీడియో లాస్ట్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఈ బండి కార్పొరేటర్ చూస్తున్నారు కదా ఎంత గలీజుకుందో, అది ఎంత అవుతుంది రీజన్ ఏంటి, దీని ఎన్వైర్మెంట్, దీని కథ ఏంటి చెప్తే చూడండి క్లారిటీగా. బండి కస్టమర్ దగ్గర 4 కిలోమీటర్లు నెట్టుకుంటూ వచ్చారు, బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి. సో కార్పొరేటర్ విషయానికి వస్తే మొత్తం ఇసుకెళ్ళిపోయిందండి. నేనైతే ముందు ప్లగ్ చూశాను, ప్లగ్ అయితే ఇసుక ఉంది బాగా. సరే కరెంట్ వస్తుందంటే కరెంటు వస్తుంది, పెట్రోల్ ఉంది, కానీ కార్పొరేటర్ విషయానికి వస్తే కార్పొరేటర్ మొత్తం ఇసుకే ఉందండి. మరి మనోడైతే చేపల వ్యాపారం చేస్తారు. సో ఇసుక అనేది మరి ఎయిర్ ఫిల్టర్ బాక్స్లోకి ఎలా వెళ్ళిందో ఏంటో తెలియదు, కానీ ఇసుక అయితే ఘోరంగా ఉందండి. ఇక ఎయిర్ ఫిల్టర్ అయితే ఘోరంగా డిష్ పడేసింది, ఎయిర్ ఫిల్టర్ కొత్త వేస్తుంది. దీనికి కార్బేటర్ విషయానికి వస్తే కార్బేటర్ మొత్తం ఎసుకెళ్ళిపోయింది. దాంతోపాటు కార్బేటర్లోంచి రీడివాల్లోకి వెళ్ళిపోయింది, రీడివాల్లోంచి ఇంజిన్లోకి వెళ్ళిపోయి ప్లగ్లోకి వచ్చేసిందండి. మొత్తం నేనైతే నీట్ క్లీన్ చేశాను, పెట్రోల్తో క్లీన్ చేసి రీడివాల్ కొత్త చేసి ప్లగ్ కూడా కొత్త చేశాను, కార్బేటర్ క్లీన్ చేశాను, ఎయిర్ ఫిల్టర్ కొత్త చేశాను. మొత్తానికి అయితే బండి మంచి కండిషన్లో ఫుల్ కండిషన్లో చేసి ఇవ్వడం జరిగిందండి. సో ఈ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తే నాకు ఎందుకు కాన్వర్స్లో కామెంట్. నేనైతే ఇంతవరకు కూడా ఇలా ఎసుకెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు నేను చూడలేదు, రిపేర్ కూడా చేయలేదు. సో ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేసిన కామెంట్ చేయండి. మనం పైకి దగ్గరలో ఇన్స్టాగ్రామ్ త్వరగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని